Lucky Smiley channel. Please subscribe. ప్లీజ్ లైక్, Please share. గంట పెట్టడం మర్చిపోకండి. Support me, friends. Same but different. No money, no honey. అయ్యా నేను ఎక్కువ పని చేయలేకపోతున్నా అయ్యా. అయితే ఒక పని చెయ్యి, ఎక్కువ తినడం మానే. అదేంటి అత్తయ్య అలా అంటారు? మరి ఇంకేమన్నా చూడినా మా అమ్మకి నువ్వెలా మాట్లాడాలో చెప్తుంటే నవ్వు వస్తుంది. అదేదో పెద్ద రోగం అన్నట్టు చెప్తున్నావు. అయినా నీ మాటలకి మా అన్నయ్య ముచ్చిపోతాడు, నేనైతే కాదు. నేనేమన్నా మీ ఇద్దరు ఇంతలా కోపడుతున్నాను? ఇంకా చాలమ్మా, ఎప్పుడు చూసినా నాకు నా కూతురికి ఏదో ఒకటి అంటుంటావు. నీకు అది ఇష్టం లేకపోతే చెప్పు, ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. అయినా నేను ఎందుకు అలా అనుకుంటాను అత్తయ్య? నీకు సంతోషంగా ఉండడమే కదా అనుకోవాల్సింది. ఇదిగో ప్రియా, నీకు నీరసంగా ఉందన్నావు కదా, పళ్ళు తెచ్చు. అలాగే నీకు ఇష్టమని సమోసా కూడా తెచ్చు. ఏ బాబు, తిన్నావా? తినే ఉంటారులే అమ్మా. ఇప్పుడు అన్నయ్యకి మనకంటే వదినే ముఖ్యమైపోయింది. అయినా మనతో పని ఉంటారమ్మా. నీకు ఆరోగ్యం బాగాలేదంటే పట్టించుకోలేదు. వదినకు నీరసంగా ఉందని చెప్పగానే పళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అరే ఎందుకు అలా అంటున్నారు? మీకు తెచ్చాను, మీరు తినండి. అంటే మాకు ముష్టేస్తున్నావా ఏంటి? ఇంకోసారి అంటే మాకు ముష్టేస్తున్నావా ఏంటి? అబ్బా శశి, ఏంటి నీ బాధ? నేను బాధపడతాను తెలుసు కదా. అమ్మా నువ్వైనా చెప్పు తనకి. శశి, నువ్వు నవ్వు మీవే నానా, నీ టైం అవుతుందన్నావు. అవునమ్మా, నాకు బయట పని ఉంది, నేను వెళ్తాను. సరే. ఏంటమ్మా భలే సంతోషంగా ఉన్నావు? ఉండదు ఏం చేస్తుందిలే అమ్మా, అన్నయ్య నెత్తి నెట్టుకుంటున్నారు కదా. శశి, ఇగో ఈ పళ్ళన్నీ నీకే. ఇవన్నీ నాకే కదమ్మా. అయ్యి, నీకు కాకపోతే ఎవరికమ్మా? నీ తర్వాతే ఎవరికైనా. నువ్వు ఇంటికి మహారాణివి. అసలే ఒంట్లో కూడా బాగాలేదు. మీ గోడలు కూడా కొంచెం పడేస్తారు. చూసావా ప్రియా, నా కూతురు ఎంత మంచిదో. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా కూతురు నీకోసమే ఆలోచిస్తుంది. ఇదిగో నీకు ఒంట్లో బాగాలేదన్నావు కదా, ఓ పండు పడేస్తా, తీసుకో. అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి, అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి, అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. ఏంటి ప్రియా, పళ్ళని తినేసా? తినాలనిపించింది, తినేసింది. కాకపోతే ఎవరు తింటారా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సరేలే ప్రియా, నేను వారం రోజులు క్యాంప్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. అమ్మా శశి, మీరిద్దరు ప్రియాని జాగ్రత్తగా చూసుకోండి. సరే అన్నయ్య. అన్నయ్య నువ్వు చెప్పాలా, వదినను మేము బంగారంలా చూసుకుంటాం. సరే ప్రియా, బాయ్, జాగ్రత్త. మమ్మీ, శశి, బాయ్. పాపం అత్త ఆడబడుసు ఆమెను నానా చిత్రహింసలకు గురి చేస్తారు. గదిలో పెట్టి తాళం వేస్తారు. అలా 2 రోజులు గదిలోనే ఏడుస్తూ కూర్చుంటుంది. దాని దిక్క అలాగే. అమ్మా అయ్యో బాబు, నువ్వెప్పుడు వచ్చావురా?
అదేంటన్నయ్య అప్పుడే వచ్చేసావు? నువ్వు రావడానికి వారం రోజులు పడుతుందన్నావు కదా. ఏ చెప్పి వస్తే మీరు నాటకాలు ఎలా ఆడాలో ప్రిపేర్ అవుతారా? ముందు ప్రియ గదికి తాళం తీయండి. అది కాదు బాబు. ఇక చాలమ్మా, ముందు ప్రియ గదికి తాళం తీయండి. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. ఛీ, ఇక్కడ నా భార్యని ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉంచను. మీరు ఆడవాళ్ళే, సాటి ఆడదాన్ని, పైగా ఒంట్లో బాగోలేని ఆడదాన్ని ఇలా చేయడం పాపం అమ్మా. ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండం. పద ప్రియా. బాబు